తెలంగాణ జాగృతి విభాగం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నేరెళ్ల శారదాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత పట్ల చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మండిపడుతూ తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. మల్లన్న వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా కమిషన్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని జాగృతి నేతలు కోరుకుంటున్నారు. ఆడకూతులంతా బయట నిలవడానికి ఇబ్బంది పడుతున్నామండి. షుగర్ ఉన్నారు. నా పేరు స్మితా గౌడ్ అండి. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళలను కూడా ఈరోజు కమిషన్ ఆఫీస్కి వచ్చింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకి మేము ఖండిస్తూ ఈరోజు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. మేము పొద్దున 10 గంటల అయింది వచ్చి, ఇప్పుడు 12 అవుతుంది. కానీ మేడం ఇంతవరకు కూడా మాకు రెస్పాన్స్ లేదు. మమ్మల్ని లోపల కూడా కాలు పెట్టనిస్తలేరు. ఇంత ఎండలో కూడా ఇంతమంది మహిళలకు నిలబడ్డాము. కనీసం మేము కర్టెసీ కూడా లేదు. ఇంతమంది ఆడవాళ్ళు వచ్చినారు కదా, సరే కనీసం లోపలికన్నా పిలవండి అనే మాట కూడా వస్తలేదు. లోపలికి పోనిస్తలేరు. ఇది ఎంతగానో న్యాయం అన్నది మాకు అర్థం అవ్వట్లేదు. ఆయన ఒక ఆడబిడ్డని అంత పెద్ద మాట అన్నప్పుడు ఆమె కూడా ఒక ఆడమనే కదా, కమిషన్ మేడం కూడా ఒక ఆడమనే కదా, ఆమె కూడా వర్తిస్తుంది కదా ఈ మాట అన్నందుకు. ప్రతి ఒక్కరికి ఇంత మొత్తం దేశం మొత్తం ఎంతమంది ఆడపడుచులు ఉన్నారో అందరికీ వర్తించే మాట అన్నాడు తీన్మార్ మల్లన్న. ఆ మాట ఎందుకు అన్నాడు, దేని గురించి అనాల్సి వచ్చింది? అక్క మా బీసీల గురించి కొట్లాడడం ఏమన్నా అన్యాయమా? కాదు కదా. బీసీల గురించి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. 42% వచ్చింది. మరి ఇంతకు ముందు ఎందుకు రాలేదు? ఇంటికా నువ్వు ఎందుకు ధర్నా చేస్తున్నావు? బీసీల గురించి నీకేం అవసరం అని ఎందుకు అడగలేదు? అప్పుడు ఇప్పుడు నువ్వు ఎందుకు అంటున్నావు అంటే అక్కడ ఢిల్లీకి పోయి శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల అయి ఉండి మా అందరు ఆడబిడ్డల గురించి కొట్లాడితే దానికి పండగ చేసుకుంటే తప్పే ఉంది. దేని గురించి తప్పని నువ్వు విమర్శించినావు అక్కని. కంపల్సరీ చేసుకుంటాం. అక్క ఒక్కరి గురించి బీసీ గురించే కొట్లాడలేదు కదా, ఎస్సీ గురించి కొట్లాడుతుంది, ఎస్సీ గురించి కొట్లాడుతుంది, ఎస్టీ గురించి కొట్లాడుతుంది. ఎందుకంటే ఆడపిల్లల గురించి ఆమె సపోర్ట్ చేస్తుంది. అక్క చేస్తున్నప్పుడు నువ్వు విమర్శిస్తావు. దీనికి మేము ఈరోజు మేడం దగ్గర మేము కంప్లైంట్ పెట్టడానికి వచ్చినాము. కంపల్సరీ ఆమె కంప్లైంట్ యాక్సెప్ట్ చేయాల్సిందే. తీన్మార్ మల్లన్నని జైలుకి పంపించాల్సిందే. అప్పుడు వెళ్ళేంత వరకు కూడా కంప్లైంట్ యాక్సెప్ట్ చేసి ఆయన జైలుకి పంపించే వరకు కూడా మేము ఇక్కడ నుంచి ఆడపిల్లలం ఎవరం కదలేదు లేదు, కదలబోము కూడా. ఎంతవరకు అయితే అంతవరకు మేము తెగించడానికి రెడీగా ఉన్నామండి. ఈరోజు తెలంగాణ జాగృతి మహిళలము మరియు తెలంగాణ ఆడబిడ్డలందరం కలిసి తెలంగాణ ఉమెన్ కమిషన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చినాం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఏదైతే కవితక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు అంటే మహిళా లోకం కనీసం ఉచ్చరించలేని పదాలు ఏవైతే ఉపయోగించి తెలంగాణ ఆడబిడ్డలందరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే మాట్లాడిండ్రో, ఈ రోజు దాని మీద ఉమెన్ కమిషన్ ఆఫీసర్కి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరడానికి వచ్చినాం. ఈ రోజు ఎంత దారుణంగా అంటే రాజకీయాలలో ఒక పరిమితి ఉంటుంది. ఎవరినైనా కూడా ఇష్యూ బేస్డ్గా విమర్శించవచ్చు. కవితక్క గారు ఎప్పుడూ కూడా మాకు 1-2 సార్లు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్ చేయొద్దు, పర్సనల్ విషయాలలోకి పోవద్దు, ఇష్యూ బేస్డ్ మీదనే మాట్లాడాలి అని చెప్పేసి మా వ్యవస్థాపక అధ్యక్షురాలు మాకు అది నేర్పించింది. మేము ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా పర్సనల్ అటాక్స్ అనేది చేయలేదు. కవితక్క గారు ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న పేరు కూడా వాడలేదు. కానీ ఈ రోజు వాడు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా కంటతడి పెట్టించే విధంగా. ఎందుకంటే ఒక ఆడబిడ్డ గడప దాటి బయటికి వెళ్ళి రాజకీయాలలో ఉన్నతమైన పదవులలో ఉండాలి అంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి కూతురికే ఈరోజు ఇంత అవమానం జరిగితే సాధారణ మహిళలము మా పరిస్థితి ఏంటిది అనేది ఈరోజు మా ఇంట్లో క్వశ్చన్ మార్క్ కదా. ఆమెను చూసి రాజకీయాలలోకి వచ్చిన మహిళలం మేమంతా.
ఆమెను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకి కట్టుబొట్టుకి సాంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ గా భావించే మేమందరము ఈ రోజు ఆమెకి ఇంత అవమానం జరిగితే ఇది ఆమె ఒక్కరికి కాదు, తెలంగాణ ఆడబిడ్డలందరికీ జరిగిన అవమానం. ఆ అవమానాన్ని, ఆ మాటని ఇప్పటికీ కూడా ఇంకా కూడా వాడు సర్దిద్దుకొని ఈ రోజు వరకు కూడా మేము తీన్మార్ మల్లన్ననే సంబోధించినాం కానీ ఇక సంబోధించుకోరాదు అదే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా కడుపు రగిలిపోతుంది. ఇప్పటికీ కూడా ఆ మాటని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి కనీసం తెలంగాణ ఆడబిడ్డలు వదిలేస్తాం, పోనీ వాడి పాపన వాడు పోతున్నాడు, కానీ ఇప్పటికి కూడా సమర్థించుకొని దాన్ని తెలంగాణ భాషా యాసకి, తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ సామెతలకు ముడిపెడుతుంది. కానీ తెలంగాణ ఆడబిడ్డలని తెలంగాణ సమాజం ఎట్లా గౌరవించుకుంటుంది? ఇంటికి పెద్దన్నైనా, ఇంటికి చిన్న చెల్లైనా కూడా కాలు మొక్కే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అన్నైనా ఆడబిడ్డను గౌరవించుకుంటాడు. కానీ ఈ రోజు నువ్వు మాట్లాడిన మాట ఇది తెలంగాణ సాహిత్యానికి ముడిపడుతుంది. తెలంగాణ జాగృతి, తెలంగాణ భాష కోసం, యాస కోసం తెలంగాణ రాకముందు నుండి కొట్లాడిన మాకు తెలియదా తెలంగాణ భాష ఏందో? మా తాత ముత్తాతల కాలం నుండి చూస్తున్నాం. ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డను కూడా బాధ పెట్టే విధంగా కానివ్వండి, ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా కానివ్వండి తెలంగాణ భాష ఉండదు. ఈ రోజు మేము తీన్మార్ మల్లన్నని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నువ్వు బేషరతుగా కవితక్క గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు ఊరుకోము. రోడ్ల మీద తిరగనీయం. ఆడబిడ్డలం ఎవ్వరు అవసరం లేదు, మేమే ఆడబిడ్డలమే. నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఏ రోజు కూడా కవితక్క గారు మాకు ఏది దాడులు చేయండి అని కానివ్వండి, మీరు నిరసన తెలపండి అని కానివ్వండి, ఆమె మీద వచ్చిన విమర్శలకి ఎప్పుడు కూడా అక్క చెప్పలేదు. ఈ రోజు మా గుండె రగులుతుంది. మేము ఆడబిడ్డలం, మేము ఎట్లు ఊరుకుంటాం? ఈ రోజు కవితక్క గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ కోసం నలుమూలల తిరిగి ప్రపంచవ్యాప్తంగా తిరిగి పోరాటం చేసిన ఆడబిడ్డని ఇంత అవమానిస్తే ఈ రోజు మమ్మల్ని అందరినీ అవమానించినట్టే. ఖబర్దార్ తీన్మార్ మల్లన్న, నువ్వు క్షమాపణ చెప్పే వరకు కూడా తెలంగాణ ఆడబిడ్డల ఊరుకోము, తెలంగాణ జాగృతి ఆడబిడ్డలం కూడా ఊరుకోము. నీకు అడుగడుగున అడ్డు చెప్తాం, నీ గుణపాఠం చెప్పి క్షమాపణ చెప్పిస్తాం. నువ్వు అంత దూరం తెచ్చుకోకుండా క్షమాపణ చెప్పి దీన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తే నీకు మంచిది. వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇవాళ తెలంగాణ మహిళలంతా తిరగబడితే మల్లన్న ఎక్కడ ఉంటాడో మల్లన్నకే అర్థం కావాలి. ఇవాళ ఏ మాట మాట్లాడినావు? మంచితనంగా వచ్చి కవితకు సారి చెప్తేనే సరిపోయా. నీవు ఒక ఎమ్మెల్సీ, ఆమె ఒక ఎమ్మెల్సీ, మాట్లాడే తరీక మంచిది కాదు. నీవేదో మైకు పట్టుకొని ఒక ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు మల్లన్న. మంచితనంగా మహిళలకు యావత్తు తెలంగాణ ప్రజలకంతా లేడీస్కు సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పేదాకా ఈ మహిళలు ఇట్లే తిరగబడతారు, మంచిది కాదు. కవితక్కని అన్నా నేను ఇంట్లో వండుకున్నా అనేది కాదు. ప్రజలంతా మహిళలకు ఇవాళ ఆవేశం ఉంది. ఇవాళ నిన్ననే మాట్లాడింది, ఇవాళ మహిళలు తక్కువ కానొస్తున్నారు అనుకుంటున్నాను, కానీ ఏడబెట్టే మహిళలు ఆడ ఉద్యమం చేస్తారు. ఇప్పుడు మహిళల కోసం నువ్వు తక్కువ చేయకు. నీ అమ్మ మహిళనే, నీ పిల్ల మహిళనే, నీ బిడ్డల మహిళలే. మహిళల గురించి మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి. ఎప్పుడే కానీ ఒక్కరిని అనేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలి. నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మాట్లాడినావో అర్థం చేసుకుంటే నీకే మంచిది.